న్యూయార్క్ లో ఘోర విషాద ఘటన చోటు చేసుకుంది. ఓ లేక్ లో మునిగి ఇద్దరు తెలుగు చిన్నారులు మృత్యువాత. న్యూయార్క్ లాంగ్ ఐలాండ్ లోని హోల్ట్ విల్లేలో చోటు చేసుకున్న ఘటన. గత శనివారం ఇంటి నుంచి ఆడుకోవటానికి బయటికి వెళ్లిన చిన్నారులు ఇంటి సమీపంలోని సరస్సులో మునిగి మృతి. అమెరికాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఓ సరస్సులో మునిగి ఇద్దరు చిన్నారులు మృత్యువాత పడ్డారు. గత శనివారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. న్యూయార్క్ లాంగ్ ఐలాండ్ లోని హోల్ట్ విల్లేలోని ఓ అపార్ట్మెంట్ లో డేవిడ్ సుధా గాలి అనే తెలుగు దంపతులు నివసిస్తున్నారు. ఈ దంపతులకు 4 ఏళ్ల రూత్ ఎవాంజలిన్ గాలి, 2 ఏళ్ల సెలాహ్ గ్రేస్ గాలి అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. సెప్టెంబర్ 8 శనివారం రోజు వాళ్ళిద్దరు ఆడుకునేందుకు ఇంటి నుంచి బయటకు వెళ్లారు. కానీ ఎంతసేపటికి ఆ చిన్నారులు తిరిగి ఇంటికి రాలేదు. దాంతో తల్లి వారి కోసం ఇంటి చుట్టుపక్కలంతా వెతికింది. కనిపించకపోవడంతో తప్పిపోయి ఉంటారని భావించి వెంటనే 911కి కాల్ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చింది. తల్లి సుధాగాలి ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు రెస్క్యూ సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు. అనంతరం తెలుగు దంపతులు నివాసం ఉంటున్న అపార్ట్మెంట్ సమీప ప్రాంతాల్లో వెతికారు. చుట్టుపక్కల ఎక్కడ వెతికినా చిన్నారుల జాడ కనపడకపోవడంతో పోలీసులు ఆ ఏరియా సీసీ కెమెరాలను చెక్ చేయగా దగ్గరలోని లేక్ వైపు వెళ్తున్నట్టు గమనించారు పోలీసులు. ఈ క్రమంలో ఇద్దరు చిన్నారులు అపార్ట్మెంట్ సమీపంలోని సరస్సులో నీటిపై తేలియాడుతూ కనిపించారు. వెంటనే వారిని బయటకు తీసి దగ్గరలోని స్టోనీ బ్రూక్ యూనివర్సిటీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వారిని పరీక్షించిన వైద్యులు అప్పటికే పిల్లలు చనిపోయినట్లు నిర్ధారించారు. ఇద్దరు కుమార్తెలను పోగొట్టుకున్న తల్లి సుధాగాలి గుండెలు పగిలేలాగా రోదించడం అక్కడ వారిని కలిచివేసింది. ఆ చిన్నారుల తండ్రి డేవిడ్ తన వీసా సమస్యల కారణంగా ప్రస్తుతం భారతదేశంలో ఉన్నట్లు తెలుస్తోంది. అతను అత్యవసర వీసాతో అమెరికాకు తిరిగి రావాల్సి ఉంది. కానీ అది కుదరలేదు. దీంతో తాను ఇండియాలోనే ఉండాల్సి వచ్చింది. చివరికి డేవిడ్ తన కుమార్తెలను కోల్పోయాడు. క్రైస్ట్ ఫర్ లైఫ్ చర్చ్ నిధుల సేకరణ చేసే సంస్థ తెలిపిన సమాచారం ప్రకారం డేవిడ్ ను ఎమర్జెన్సీ వీసాతో యుఎస్ కి తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని, అతని వీసా క్రమబద్ధీకరించబడిన తర్వాత అంత్యక్రియలకు ఏర్పాట్లు చేయాల్సి ఉంటుందని తెలుస్తోంది. కుమార్తెలు ఇద్దరు మృతి చెందడంతో వారి కుటుంబ సభ్యుల ఇళ్లలో విషాద ఛాయలు అలముకున్నాయి. తల్లి చేసిన ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.